अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా. జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపం. ఇహ పరానంద జీవన మీవా. ఇహ పరానంద జీవన మీవా. భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అరిషడ్వర్గములంతరింపగా అరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా రజనీర్. థ్యాంక్ యూ. జై బాబా అండి. పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం సిద్ధలక్ష్మి గారు ప్రభువుకు ఆరతిస్తారు. చలని నా స్వామి అరుణ రవీంద్ర గారు. జై బాబా అండి. మనం సత్య సంపద అని 2వ భాగంలో విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు బాబా యొక్క అసలైన సంతోషం గురించి తెలుసుకున్నాం. అంటే వాళ్ళు ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి అంటే ఎవరైనా ఏదైనా ప్రాబ్లం చెప్పారనుకోండి, అది వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకు అనువుగా ఆన్సర్ ఇచ్చేస్తే అది ప్రజలకి నచ్చదు. ఇదేంటి మండలి ఇలాంటి ఆన్సర్ ఇచ్చారేంటి అని అనుకుంటారు కదా. దానికి బాబూజీ చెప్తున్నాడు, అంటే మండలి చేసే కొన్ని నిర్ణయాలు ప్రపంచం దృష్టిలో సరైనవి కానట్లు అనిపిస్తాయి, కానీ బాబాను సంతోషపెట్టడమే మా యొక్క నిర్ణయం. ఆ నిర్ణయం వెనక ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది అని నిన్న బాబూజీ ద్వారా మనం తెలుసుకున్నాం. బాబా సంతోషమే వాళ్ళ సంతోషం కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తాము అని చెప్తున్నాడు. బాబా భౌతిక దేహంతో ఉండగా ఎలా చేసేవారో మండలి కూడా చేయడం నేర్చుకున్నారు. బాబా ఇచ్చనే వారు గౌరవిస్తారు అని నిన్న రుస్తుం బీవల్ హాడి చెప్పాడు. మరి ఈ రోజు అంతా బాబాదే అన్న విషయం గురించి కూడా మనం తెలుసుకుందామండి. బాబూజీకి తెలిసిన ఒక జంటకు సంబంధించిన కథ ఇది. ఆ స్త్రీకి పెత్తనం అంతా తనదే. భౌతిక విషయాల పట్ల మోజు ఎక్కువ, సామాజిక జీవితం పట్ల మక్కువ ఎక్కువ. ఆ భర్త చాలా నెమ్మదస్తుడు. బాబా పౌర్ణులు వెళ్ళడం, బాబా పనిచేయడం అతనికి ఇష్టం. వారిద్దరి స్వభావాల్లో, బాబా పట్ల అవగాహనలో, జీవిత గమ్యంలో చాలా వ్యత్యాసం ఉంది ఇద్దరికి. ఆమెకి ఇంట్లో పనిలో శ్రద్ధ లేదు. అందుకే 24 గంటలు ఉండేటట్లు ఇద్దరు మనుషులను పనిలో పెట్టుకుంది ఆమె. వాళ్లే వంట, వార్పు, ఇంటి పని మొత్తం చూసుకునేవారు. ఆవిడ మాత్రం స్నేహితులతో తిరుగుతూ హాయిగా కాలం గడిపేది. ఆవిడే పెత్తనం చెలాయించడంతో కుటుంబంలోని వేరెవరి మాట వినవద్దని పనివాళ్లకు కూడా
గట్టిగా వార్నింగ్ ఇచ్చింది భార్య. దాంతో ఆవిడ చెప్పినట్లే ఇంట్లో అంతా జరిగేది. పనివాళ్ళు కూడా ఆవిడంటే ఉంటే భయంతో ఎవరేమి చెప్పినా ఆవిడ సరే అంటేనే ఆ పని చేసేవాళ్ళు. అంటే అంతా బాబాదే అనే విషయంలో ఒక బాబా ప్రేమికుల మధ్య జరిగిన ఒక సంఘటన గురించి మనకి తెలియజేస్తున్నాడు రుస్తుంబి పలహాటి. ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. భర్త చాలా నెమ్మదస్తులు, ఎక్కువ బాబా ప్రోగ్రాంలో పాల్గొనేవాడు. భార్య ఏంటి సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంటి పని వంట పనికి కూడా మనుషుల్ని పెట్టుకుని స్నేహితులతో జీవితాన్ని ఎంజాయ్ చేసేది. వాళ్ళిద్దరి దృక్పథాల్లో చాలా వ్యత్యాసం ఉంది అని చెప్తున్నాడు రుస్తుం. ఆ కుటుంబంలో ఎవరైనా పని వాళ్ళు ఏంటి ఆవిడ చెప్తేనే చేసేవారట పని. ఇంకెవరు చెప్పినా కూడా చేసేవారు కాదు. అలా చెయ్యొద్దని కూడా ఇవి చెప్పేట. దాంతో పనివాళ్ళు కూడా ఆవిడంటే ఉంటే భయంతో ఎవరేమి చెప్పినా ఆవిడ సరే అంటేనే ఆ పని చేసేవాళ్ళు. భర్త రోజంతా పని చేసుకుంటూ బిజీగా ఉన్నా మిగిలిన సమయాన్ని బాబా కొరకు వెచ్చించేవాడు. భార్య వ్యవహారాన్ని మౌనంగా భరిస్తూ తన భార్యను ప్రేమిస్తూ ఆవిడ ఇచ్చకే అంతా వదిలి ఉండేవాడు భర్త. ఒక సందర్భంలో బావు మాట్లాడుతూ ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి అని అడిగినప్పుడు ఆ భర్త అన్నాడు, ఒకడు ప్రతిదాన్ని ఆయన ఇచ్చగా అంగీకరించినట్లయితే ఫిర్యాదుకు తావే ఉండదు కదా అని సమాధానమిచ్చాడు. ఆయన నుండి వచ్చే వాటిని మనం ఒప్పుకున్నప్పుడే కదా కంప్లైంట్లు ఉండేది. ఒప్పుకోనప్పుడు కదా అంటే అతను బాబూజీ ఒకసారి ఇతను అడిగట, అసలు ఒక వ్యక్తి ప్రపంచంలో ఎలా జీవించాలి అంటే ప్రతిదాన్ని భగవంతుని ఇచ్చిగా అంగీకరించడం వల్ల ఏమవుతుంది, ఇంకా కంప్లైంట్స్ ఉండవు కదా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం వలన. కానీ భగవంతుని నుండి వచ్చే వాటిని మనం ఒప్పుకోనప్పుడే కదా కంప్లైంట్. అంటే మనకి నచ్చనిది ఏదైనా జరిగింది అనుకోండి, అది బాబా మీద, అందుకే బాబా మండలి ప్రార్థనలో అధికాధికంగా అని పెట్టారు. ఈ అధికాధికమైన ప్రేమ అవుతుంది ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రేమ పాళ్ళు తగ్గుతాయో అప్పుడేమవుతుంది, మనకి మనకి నచ్చనిది భగవంతుడు ఒకవేళ నచ్చిందన్నాడు అనుకోండి, మనకది నచ్చదు. అప్పుడొస్తాయి కదా కంప్లైంట్స్. ఇలా చేశాడేంటి? అలా చేశాడేంటి? నేను ఇంత ప్రార్థన చేస్తుంటే నాకీ కష్టాలేంటి? ఇలాంటివొస్తాయి. అదే చెప్తున్నాడు. భగవంతుని నుండి వచ్చే వాటిని మనం ఒప్పుకోనప్పుడే కదా కంప్లైంట్ ఉండేది. ప్రతి ఒక్కటి మనకు ఆయన నుండే వస్తుందని గుర్తుంచుకోండి. అంతా ఆయనలోనే ఉంది. దీని 100% నీవు అమలు చేసినట్లయితే నిన్నేది బాధించదు. పైగా ప్రతి దాంట్లో నీకు ఆయన మురికే కనిపిస్తుంది అన్నాడు ఆ భర్త బావూజీతో. అప్పుడు బావూజీ ఆ వ్యక్తిని చూపిస్తూ, ఇతడు చాలా నెమ్మదస్తుడు, ప్రతి దాన్ని బాబా ఇచ్చగా తీసుకుంటాడు. చాలాసార్లు పొద్దుట టిఫిన్ చేయకుండా బయటకు పోతాడు. అతని ఇంట్లో అన్నీ చేయడానికి వంటవాళ్ళు పనివాళ్ళు కూడా ఉన్నారు. అమ్మగారు పొద్దుటే లేవరు కాబట్టి పనివాళ్లకు టిఫిన్ తయారు చేయమని పురమాయించరు కాబట్టి అతను ఫిర్యాదేమీ లేకుండా టిఫిన్ తినకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిని అడిగితే ఆమెను చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రతిదీ భగవంతుడి నుండి వస్తుంది అన్న భావన కనుక ఉంటే 100% మనకేమి ఇంకే కంప్లైంట్ లేకుండా ఏ సంఘటన మన బాధించదు అని చెప్పాట. దాంతో బాబూజీ ఆ వ్యక్తిని చూపిస్తూ అందరితో అంటున్నాడు, ఇది ఎంత నెమ్మదస్తుడు అంటే ఆ నెమ్మదతనం, ఆ స్థాయి ఎంత ఎంత నెమ్మదస్తనమో చెప్తున్నాడు. అన్నీ బాబా ఇచ్చిగా తీసుకుంటాట. ఎలాంటిదంటే ప్రతి చిన్న విషయం, పొద్దున మరి ఆఫీస్కి వెళ్ళాలంటే బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి కదా, చేయకుండానే చాలా సార్లు వెళ్ళిపోతాట. ఎందుకు, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, వంట వాళ్ళు ఉన్నారు, అయినా సరే వాళ్ళు చెయ్యట. ఎందుకు, ఆవిడ అంటే భార్య లేవడమే లేటుగా లేవడం, ఆవిడ ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు చేయడం. ఇలా ఉంది పొజిషన్ కనుక ఇంకెవరి మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఇది బాబా ఇచ్చని ఏ ఫిర్యాదు లేకుండా టిఫిన్ తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాట. ప్రపంచం దృష్టిలో అతను పిరికివాడు, ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే చాలా గొప్ప విషయం. అతను భార్యతో దెబ్బలాడలేదని కాదు, ప్రతి దాన్ని బాబా నుండే వస్తున్నట్లు అంగీకరించేస్తున్నాడు భర్త. అతను ఎవరితోనూ ఫిర్యాదు చేయడు. అలాంటి స్వభావం నీకుంటే వేధింపులు, సతాయింపులు, కష్టాలు నీ సంస్కారాలను తుడిచేసి నీవు ముందుకు వెళ్ళేటట్లు చేస్తాయి. అతడు కష్టాలు భరించడానికి మాత్రమే ఉన్నాడన్నట్లు కనబడుతుంది మనకి ప్రాపంచికంలో. మనం ఏమనుకుంటాం, భార్య విధేయుడండి, భార్యకి భయపడతాడండి, చాలా నెమ్మదస్తుడండి, ఇలా కామెంట్ చేస్తాం. కానీ ప్రాపంచికంగా అతను పిరికివాడే అయినా కూడా
ఆధ్యాత్మిక దృష్టిలో అతను గొప్ప స్థాయిలో ఉన్నాడు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతిదాన్ని బాబా నుంచి వస్తోంది అనుకోవాలి అంటే అక్కడ నేను అంటే అహం ఉండకూడదండి. అది అతనిలో లేదు. అది చాలా గొప్ప విషయము అని చెప్తున్నాడు. దీనివల్ల ఏంటి కంప్లైంట్స్ అంటే ఈ ఒక వేధింపు కానీ, సతాయింపు కానీ, ఓ కష్టం గాని ఏది రాదు. దానివల్ల ఏమవుతుంది? సంస్కార రాహిత్యం జరుగుతుంది. కొత్త సంస్కారాలు కూడా ఏడవు అని చెప్తున్నాడు బాబూజీ. అతడు కష్టాలు భరించడానికి మాత్రమే ఉన్నాడన్నట్లు కనబడుతుంది. మనకేమనిపిస్తుంది? అయ్యో! పొద్దున్నే టిఫిన్ తింటలేదు, ఇంటికొస్తే భోజనం పెట్టట్లేదు. ఏం లైఫ్ రా అతనిది అని మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో మాత్రం అది చాలా గొప్ప విషయం అని చెప్తున్నాడు. ఏ కంప్లైంట్ లేకుండా ఉండడం. ఇదెలా సాధ్యం? అతడే అన్నీ అనే భావన అతని హృదయంలో ఉండబట్టే అది సాధ్యపడుతుంది. మరి ఇదెలా సాధ్యం అనుకుంటున్నారు? బాబూజీ చెప్తున్నాడు. ఎందుకంటే అతను అన్నీ ఆయనే అనే భావన అంటే అతని హృదయంలో ఉన్నాడనే భావనతో ఇది సాధ్యపడుతుంది. అంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే అనే భావన. తన హృదయంలో ఉన్నది భగవంతుడే అనే భావన. బాధలను ఎదుర్కొనేటప్పుడు కూడా ఇదే భావన అతను కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి అలాంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక వృద్ధి తప్పక పొందుతాడు. మరి ఆ స్త్రీ విషయం ఏంటి? అంటే అతను ఇలాగా అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి అనే భావనతో జీవితాన్ని తీసుకెళ్తున్నాడు కదా! అతనికి చాలా గొప్ప లబ్ధి జరుగుతుంది. ఆధ్యాత్మిక వృద్ధి కూడా జరుగుతుందని చెప్తున్నాడు. కానీ మరి భార్య విషయం ఏంటి? ఆవిడ స్వభావం స్వార్థ బంధనాలను కల్పించి కష్టాలలో కూరుకుపోయేటట్లు చేస్తుంది. పరిస్థితి ఒకటే, వ్యక్తులు వేరువేరు. ఒకరిని విముక్తిని చేస్తే మరొకరిని బంధిస్తున్నది. అంటే ఆ పరిస్థితిని చూడడాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, ఆ పరిస్థితిని గ్రహించడాన్ని బట్టి ఉంటుంది. అంటే భార్య కనుక అయ్యో భర్త తినకుండా వెళ్ళిపోతున్నాడు, రోజు ఇలాగే ఇబ్బంది అవుతుందని గ్రహించుంటే ఇద్దరు ఒకే పరిస్థితిలో చక్కగా ముందుకెళ్ళేవారు. కానీ పరిస్థితి ఒకటే. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయినా, భోజనమైనా, ఇంట్లో పనైనా ఏదైనా సరే ఆవిడ చూసే దృక్పథం వేరు. అంటే నేను లేచినప్పుడే చెయ్యాలి పని వాళ్ళు. నా మాటే వినాలి. నేను చెప్పినట్టే ఈ ఈ దృక్పథంలో చాలా నష్టానికి గురవుతోంది. బంధింపబడుతోందావిడ. కానీ అదే పరిస్థితి పోన్లే లేకపోతే ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ లేకపోయినా తినేస్తాను. ఏదన్నా పర్వాలేదు. ఒప్పుకుంటాను నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇవన్నీ భగవంతుడి నుండి వచ్చినవి అని తీసుకుంటున్నాడు. కాబట్టి అతను ఆధ్యాత్మిక వృద్ధి పొందుతాడు. ఈవిడ బంధనాల్లో ఇరుక్కుపోతోంది అని చెప్తున్నాడు బావూజీ. ఈ సందర్భంలో బాబా మాటలు నాకు గుర్తుకు వస్తున్నాయి. బాబా అన్నారు, నీవు స్వేచ్ఛ పొందాలి అంటే నీవు దేన్ని విరుద్ధంగా చేయనవసరం లేదు. ఒకే దాన్ని వేరే విధంగా చెయ్యాలి. అంటే ఆపోజిట్ గా ప్రతిదాన్ని ఆపోజిట్ గా ఏం చెయ్యక్కర్లే. అంటే నీకు అనువుగా కానీ అనువుగా లేకపోయినా కానీ. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వేచ్ఛ పొందాలి అంటే బంధనాల్లో ఇమడకుండా ఉండాలన్నా, సంస్కార ప్రక్షాళన, కొత్త సంస్కారాలు ఏడవకూడదు అనాలన్నా కూడా దేన్ని విరుద్ధంగా చేయనవసరం లేదు. ఒకే దాన్ని వేరే విధంగా చెయ్యాలి. అంటే ఒకే దాన్ని అంటే ప్రతి విషయంలో నేను ఉంటుంది కదా! ఈ నేను లేకుండా చూసుకోవడమే. దానివల్ల ఏమవుతుంది? ప్రతి పరిస్థితి ఏమవుతుంది? భగవంతుని నుండి వచ్చినదే అని స్వీకరిస్తావు. అంతేగాని ప్రతి పరిస్థితిని విపరీతంగా ఆలోచించక్కర్లేదు. ఇక్కడ బాబా చెప్పేదేది దానివల్ల స్వేచ్ఛ లభిస్తుంది. అంటే నేను లేకపోతే కనుక అహంకారం నశిస్తుంది. నిస్వార్థ సేవ, ప్రేమ, అన్ని గుణాలు అలవడతాయంటారు చూసారా? అట్లా అంటే భగవంతుని చేరే 12 మార్గాలని బాబా ఇచ్చిన మార్గంలో ఒక మార్గం పట్టుకుంటే ఎలా వెనకాల నుండి అన్ని నీడంటే వస్తాయో, అలాగే బాబా కూడా ఏం చెప్తున్నారంటే దేన్ని నువ్వు విరుద్ధంగా తీసుకోను. ప్రతిదాన్ని ఆలోచించి ఇది సంస్కారమా? ఇది బాబా నుంచి వచ్చిందా? ఇలా నువ్వు ఆలోచించక్కర్లే. ఒకే దాన్ని అంటే ఎప్పుడూ నేనుతో ఉంటాం కదా! ఆ ఒకే ఒక్క నేనుని సంహరించుకుంటే చాలు అంటున్నారు. అప్పుడు వేరే విధంగా నే ఒకే దాన్ని వేరే విధంగా చెయ్యాలి. అంటే ఇక్కడ నేను అనేది పోతే అంతా మనమవుతుంది. అందరిలోనూ అంతటా భగవంతుని చూస్తాం. ప్రతీదీ భగవంతుని ఇచ్చని అంగీకరిస్తామట. ఇక్కడ అంతా బాబాదే అనే విషయంలో బాబూజీ చెప్పిన విషయాన్ని రుస్తుంబి ఫల్హాటి మనకి తెలియజేశారండి. మరి నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్ళిపోదాం. ఆయన ఉనికే బ్రతికించింది. ఆయన అంటే ఇక్కడ బాబా. చాలా సంవత్సరాలుగా నేను మండలితో ఉన్నాను. పనిచేశాను కూడా. ఆ సమయంలో నేను గమనించింది ఏమిటంటే, మండలి వారి ఆరోగ్యాలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా బావూజీ విషయంలో ఇది నిజం. ఆయనకున్న అనారోగ్య సమస్యలు
ఆయన ఇంకా జీవించి ఉన్నాడంటే అది వైద్య విజ్ఞాన మహత్య అనుకోవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శారీరకంగా రోజు రోజుకి అనేక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ఆయన చేసే పనిలో ఏ మార్పు లేదు. పూర్వం కంటే ఎక్కువ పని ఇప్పుడు చేస్తున్నారు బావూజీ. అంటే బావూజీ క్యాన్సర్ వచ్చింది కదా! ఆ పరిస్థితుల వల్ల రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. కానీ ఆయన బాబా పనిలో మాత్రం చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. అంటే పని పెంచేసుకుంటున్నట్ట రోజు రోజుకి. ఇది చూస్తుంటే బావు చేసే పనిలో బాబా హస్తం తప్పక ఉందనిపిస్తుంది నాకు. 1, 2 సార్లు అలా జరిగితే అది యథాలాపంగా జరిగిందనుకోవచ్చు. ప్రతిసారి, ప్రతిరోజు జరుగుతూ ఉంటే తప్పక ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఆయన తన పనిని ఎలా చేయగలుగుతున్నారా అనేది ఊహకందని విషయం. మానవ మాత్రుడెవ్వడు దీన్ని పొందలేడు. అంటే ఆయన సహకారం ఉంటేనే గాని ఏదీ చేయలేం. బావూజీ ఎంత అనారోగ్యం? కాస్త తలనొప్పొస్తేనే మనం ఇంక అన్నీ బంద్ చేసేసి వెళ్లి పడుకుంటాం. కానీ క్యాన్సర్ పరిస్థితిలో ఉండి కూడా ఇంకా బాబా వర్క్‌ని పెంచేసుకుంటున్నట్ట. అది కూడా బాబా హస్తం ఉంది అంటున్నాడు రుస్తుం. బాబా కనుక లేకపోతే కష్టం. బాబాయే నడిపిస్తున్నారతన్ని. ఒకసారి, 2 సార్లు అంటే యథాలాపంగా అనుకోవచ్చు. ప్రతిరోజు ఇదే జరుగుతోంట. వర్క్ రోజు రోజుకి పెంచేసుకుంటున్నట్ట బావూజీ. ఈ విషయాన్ని గురించి ఎప్పుడైనా బావూజీని అడిగితే ఆయన మాట దాటేస్తారు. పైగా అంటారు, "అంతా బాబాయే చేస్తాడు. నేనేం చెయ్యను. నా వద్దేమీ ప్రత్యేక శక్తుల్లేవు. నేనొక బంగాళాదుంపనంతే" అంటారు బావూజీ. ఆయన ఇచ్చే యాహ్! బాబా ఇచ్చే నాకు కావాలి. బాబా కొరకు, బాబా కోరిక మేర నా డ్యూటీ నేను చేస్తాను అన్నారు బావూజీ. రోజూ చూస్తున్న నేను బావు మాటల్లో ప్రతి పదాన్ని అర్థం చేసుకోగలను. బాబాయే అతన్ని జాన్ అన్నారు. అందుకే ఎరిచ్ అంటాడు బావూజీకి సాటి ఎవరూ లేరు అని. అంటే చాలా అద్భుత ధన్యజీవి బావూజీ. ఆయన ఎన్ని విషమ పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎలాంటి కష్టాలు పొందారు, బాబా నుంచి ఎంత అద్భుతమైన ప్రేమను పొందారు, ఇవన్నీ మనకి చాలా సందర్భాలలో పెద్దల ద్వారా పుస్తకాల్లో మనం చదువుకున్నామండి. కానీ ఇది ఆచరణ అంటారు చూసారా? అలా ఆచరించాడు బాబూజీ. అంత పెద్ద వ్యాధైన మండలందరూ కూడా అలాంటి వ్యాధులతోనే వాళ్ళ శరీరాన్ని చాలించారు. దాని గురించి కూడా తర్వాత బాబూజీ చెప్తాడు. ఎందుకు అంతంత సీరియస్ అయిన అనారోగ్య పరిస్థితులొచ్చాయో. ఇక్కడ బావూజీ ఏమంటున్నాడంటే, "అసలు నడిపించేది ఆయన కదా! అసలు నేననేవాడిని లేను కదా! నా వద్ద ఏం ప్రత్యేక శక్తులు లేవు. నేనొక బంగాళాదుంపను. ఆయన ఇచ్చే నాకు కావాలి. అంటే ఆయన ఏం చేయిస్తే అదే చేస్తాను. ఆయన కొరకే చేస్తాను. ఆయన కోరిక మేరకే నా డ్యూటీ నేను చేస్తున్నాను" అన్నట్ట బావూజీ. రోజూ చూస్తున్న నేను బావు మాటల్లో ప్రతి పదాన్ని అర్థం చేసుకోగలను. బాబాయే అతన్ని జాన్ అనేవారు. ఇలిచి కూడా బావూజీకి సాటిమెవరూ లేరు అని అనేవాట. అంటే అంత పని రాక్షసుడనమాట. బాబా పని అంటే సర్వం మర్చిపోతాడు. అందుకని బావూజీకి సాటి ఎవరు లేరని ఇలిచి కూడా అనేవాడు. ఒక కథలో బావూజీకి సరిసాటి ఎవరూ లేరనే దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఆ కథ గురించి చెప్తాను అంటున్నాడు రుస్తుంబి ఫెలహాటి. ఈ కథే నేను విపరీతమైన బాధలో మరియు అసమర్థుడై ఉన్నప్పుడు నన్ను జీవింపజేసింది. 2009లో బావు ఆరోగ్యం ఎంతగా క్షీణించిందంటే ఆయన చుట్టూ పనిచేసేవాళ్ళు, డాక్టర్లు ఎంతో పట్టించుకుని బావుని రెస్ట్ తీసుకోమన్నారు. ఎప్పట్లాగే బావూజీ నా పనికి నేను హాజరు కావాలి. నా పనేంటో మీకెవరికీ అర్థం కాదు. ఎప్పుడో ఒకరోజు మీకు అర్థమవుతుంది అనేవారు బావూజీ. అలా అంటూ తన పని చేసుకోవడానికి తన శరీరాన్ని ఎలా కదిల్చేవారంటే శరీరం ముక్కలుగా విరిగిపోయేటట్లు. అంటే ఒక సందర్భంలో బావు ఎంతగా జబ్బు పడ్డారంటే ఆయన చాలా నీరసంగా బలహీనంగా ఉన్నారు. అయినా సరే విశ్రాంతి అనేది లేకుండా రోజంతా పనిచేస్తున్నారు బావూజీ. ఆ రోజు సోమవారం. ఆ సాయంత్రం బావు మెహరాబాదులో పిలిగ్రిమ్ సెంటర్లో ప్రసంగించాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి చూసిన మేము ఈ రోజు ఈ కార్యక్రమం రద్దు చేసుకుంటారనుకున్నాము అన్నాం. ఆయన నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాం మేమందరం. చివరికి బతిమిలాడాం కూడా. పిలిగ్రిమ్ సెంటర్‌లో ఉన్న ప్రేమికులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని కూడా విడమర్చి చెప్పాం బావూజీకి. కానీ బావూజీ వినలేదు. వెళ్ళడానికే తయారయ్యారు. చుట్టూ ఉన్నవారు ఎంత ఆపడానికి ప్రయత్నించినా లాభం లేకపోయేటప్పటికీ చివరి ప్రయత్నంగా నేనన్నాను, "బావూజీ, మీరు చేసే పని బాబా పనిగా అనుకుని మీ శరీరాన్ని బాధకు గురి చేస్తున్నారని మాకు తెలుసు. మీరు తప్పదనుకుంటే వెళ్ళండి.
కానీ ప్రసంగాన్ని త్వరగా ముగించండి. మీరు బాగా అలసిపోయి శరీరాన్ని కష్టపెట్టవద్దు. ఒక అరగంట లేదా ఒక గంట మాట్లాడండి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకోకండి బాబూజీ. మీరంత నీరసంగా ఉండగా మళ్ళీ మళ్ళీ వెళ్ళే అవసరం ఉందా? మీరెందుకు మీ శరీరాన్ని బలవంతంగా ఈడ్చుతారు? అన్నాను నేను కొంచెం గంభీరంగా. రుస్తుం చెప్తున్నాడు. అంటే ఎంత అర్పణ భావంతో మండలి ఉంటారు అనడానికి బావూజీ ఇన్సిడెంట్ మనకి అవగతం అవ్వాలండి. అంటే కొంచెం అవకాశం వస్తే తప్పించేసుకుందాం, చెయ్యలేం అని మనం అంటూ ఉంటాం. కానీ మండలి ఎలా అంకితమైపోయారో బాబా పనికి అనడానికి ఇక్కడ మనకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాడు రుస్తుంబి ఫల్హాటి. 2009లో చాలా అనారోగ్య పరిస్థితి. అంటే కదల్చలేని శరీరాన్ని కూడా కదల్చలేని స్థితి. కదిలిస్తే ఒక వేలు కానీ, చెయ్యి గాని కదిపితే విపరీతమైన పెయిన్ వచ్చేసేట. అంటే నిజంగా చెప్పాలంటే ముక్కలైపోతున్న భావన. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మెహరాబాద్ పిలిగ్రిమ్ సెంటర్‌లో ప్రసంగిస్తానని వాళ్ళకి మాటిచ్చేశాడు. అందరూ బతిమిలాడారు. ఎందుకంటే బాబా లవర్సే కదా! అర్థం చేసుకుంటారు బాబూజీ. ఈసారికి మానేయండి అన్నా కూడా వినలేట. అప్పుడు ఆఖరికి ఫైనల్‌గా రుస్తుం చెప్తున్నాడు. మీరు చేసేది బాబా పనే. కానీ మీరు శరీరాన్ని ఎందుకింత బాధ పెడుతున్నారు? పోన్లే మీ ఇష్ట ప్రకారం బాబాయే నడిపిస్తున్నారనుకుని వెళ్ళండి. కానీ ఒక అరగంట, గంటలో వచ్చేయండి బాబూజీ. మీ శరీరాన్ని అంతగా బాధ పెట్టకండి అన్నట్టు రుస్తుం బాబూజీతో. బావు నన్ను చూసి నవ్వి, రుస్తుం, నేను బాబా గురించి చెప్పడం మొదలు పెట్టగానే సర్వమూ మర్చిపోతాను. ఆయనే హాజరవుతారక్కడ. ఏమవుతుందో నాకే తెలీదు. ఆ సమయంలో నేను పొందే ఆనందం అంతా ఇంతా కాదు రుస్తుం. ఆ ఆనందంలో నా శారీరక బాధలన్నీ పటాపంచలైపోతాయి. పరిసరాల జ్ఞానం అసలుండదు. ఎంతసేపు మాట్లాడాలనేది కూడా నాకు తెలీదు. నా ద్వారా మాట్లాడుతున్న ఆయన ఉనికిని చూడడమే నేను చేసే పని. వినేవారు ఆనందించకపోయినా నాకేమీ తేడా ఉండదు. ఎందుకంటే నేను నా ఆనందంలో మునిగి ఉంటాను కాబట్టి. ఆ క్షణాల్లో నేను ఆయనలో మునిగిపోతాను. ఇతరమంతా నా దృష్టిలో లేనట్లే అన్నారు బావూజీ. అంటే దీనికి కారణం కూడా ఇరిచ్ అంటారు కదండీ! బాబా భౌతిక నిర్యాణం అనంతరం మండలంతా నిస్సత్తువుగా శూన్యమైపోయి ఉంటే ఇరిచ్ అంటాడు చాలా అద్భుతమైన మాట. ఇన్నాళ్ళు బాబా మనతో ఉన్నారు. ఇప్పుడు బాబాతో మనం ఉండవలసిన సమయం వచ్చింది. అంటే అందరిలోనూ కొలువై ఉండానికి వెళ్ళిపోతున్నానన్నారు కదా బాబా! అలా మండలి హృదయాలలో కొలువై ఉన్నారండి ఆయన. కాబట్టే వాళ్ళు మనగలిగారు. ఇప్పటికీ మనం మెహరాబాద్ ఎళ్ళినా ఆ మండలి హాల్ గాని, మా బాబా రూమ్ గాని, ఇప్పుడే జస్ట్ బాబా వచ్చి వెళ్లారా అన్నంత అద్భుత ప్రెజెన్స్ మనం ఎందుకు ఫీల్ అవుతామంటే అది. ఇక్కడ బాబూజీ చెప్పేది కూడా అదే. అక్కడ నేను ఎళ్తున్నాను అనుకుంటున్నావు కానీ వెళ్ళడం నా వరకే. కానీ అక్కడ ప్రసంగించేది, అసలు మొదలుపెట్టేది అంతా ఆయనే. సర్వము ఆయనే అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నేనక్కడికెళ్తానో, అక్కడ ఆయన హాజరవుతారు. అప్పుడు నేను ఆయన హాజరులో మునిగిపోతాను. అప్పుడు బాబాయే మాట్లాడతారు. నాకు చుట్టుపక్కల పరిసరాలు ఇవేముండదు. ఎందుకంటే ఆయనలో మునిగిపోయిన నాకు ఎవరైనా పొగుడుతున్నారా ఈ స్పీచ్‌ని ఇంతవరకు ఆపాలా? ఇంకా కంటిన్యూ చేయాలా? ఇవన్నీ నాకు సంబంధం లేదు. నేను ఆయనలో మునిగి ఉండడం ఆనందంలో మమైకమైపోతాను. ఇతరమంతా నా దృష్టిలో లేనట్లే అని చెప్తున్నాడు బావూజీ. బావు మాటలు విన్నాక నాకు అర్థమైందేమిటంటే, బావు ఆరోగ్యం ఎంతగా క్షీణించినా కూడా బాబా ఉనికి వల్లే ఆయన జీవించి ఉన్నారని, ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు ఆయన చాలా నీరసంగా ఉండడం మేము చూసాం. కానీ ఒక్కసారి ప్రేమికులను ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టగానే చెప్పలేని ఎంతో మార్పు ప్రతి ఒక్కరూ గమనించారు బావూజీలో. బావూజీలో బాబా తేజస్సు మరియు శక్తి బావూజీ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అంతవరకు బావూజీలో ఉన్న నీరసం, నిస్సత్తువ అన్నీ మటుమాయమైపోతాయి. బాబా గురుప్రసాద్‌లో దర్శన కార్యక్రమం జరుపుతున్న సందర్భంలో జరిగిన విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. మనందరికీ తెలుసు. అప్పటి వరకు బాబా అందరి భుజాల మీద చేతులేసేసి, "నేను ఈ దర్శనం ఇవ్వలేను, నేను కూర్చోలేను, నా ఆరోగ్యం బాగోట్లేదు" ఇన్ని చేసేసేవారు హడావిడి. మండలి చాలా అనేవారు, "బాబు ఎందుకింత కష్టపెడతారు మీరు కష్టపడతారు, ప్రేమికులు అర్థం చేసుకుంటారు. ఈసారి దర్శనాలు క్లోజ్ చేయండి" అంటే, "ఇప్పుడే ఓపెన్ చేయాలి" అనేవారు. ఆ స్టేజ్ దాకా వెళ్ళాక వరకు నీరసంగా ఉన్న బాబా స్టేజ్ మీదకెళ్ళగానే ఎనర్జీ ఎలా వచ్చేదో తెలీదు. టక్కుమని వెళ్ళిపోయి కూర్చుని మంచి స్మైలింగ్‌తో దేదీప్యమానమైన ఆ నిజంగా మంగళ విగ్రహం కదా! భగవంతుడిదెప్పుడూ కూడా. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ప్రేమికులు మండలి వైపు కొరకొర చూసేవారట.
ఏంటి బాబాకు ఆరోగ్యం బాగోలేదు, దర్శనాలు ఇవ్వాలని మాకు చెప్పారు, ఇప్పుడు చూడండి బాబా ఎంత బాగున్నారో, అంటే బాబాని మీ దగ్గరే ఉంచేసుకుంటారా, మాకు దర్శనాలు ఇవ్వడానికి అవకాశం ఇవ్వరా అన్నట్టుగా చాలా కొరకొరా చూసేవాట. మండలి ఏం చేయాలో తెలియక బుర్రలు దించుకునేవాట. తర్వాత ఈ ఈ ఈ దర్శనాలు ఇవన్నీ చాలా యాక్టివ్ గా చేసిన బాబా స్టేజ్ దిగి మళ్ళీ మండలి హాల్ వైపు వెళ్తున్నాడు మాత్రం, మళ్ళీ నాకు ఎవరైనా సాయం చేయండి, నేను నడవలేకపోతున్నాను అనేవాట. ఇంకా అంత తేజస్సు, అంత ఎనర్జీ ఎలా కిందకి దిగేసరికి మళ్ళీ అంటే ఒక వేలాడిపోయేవారట బాబా, అస్సలు ఓపిక లేనట్టు. వెంటనే భుజాల మీద ఆ చేతులు పెట్టుకుని ఆ బాబా నడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయి, నన్ను డాక్టర్ చూపించండి, నాకు మందులు వేయండి, నాకు బలంగా ఏదైనా ఇవ్వండి అని చెప్పి మండల్ని బురకలు పరుగులు పెట్టించేసేవారట. అప్పుడు మండల్ అన్నట, బాబా ప్రేమికులకి ఆ ఆ ఆ రకమైన దర్శనం, మాకు ఈ రకమైన బాధ, ఇది న్యాయంగా ఉందా అని అడిగేవారట. అడిగితే బాబా అనేవారు, ప్రేమికులకి నా ప్రేమ, నా అన్నయ్యన ఆరోగ్యంగా ఉండడం ఇవన్నీ కావాలి, వాళ్ళు దానికోసం వస్తారు, కానీ మీరు నా సేవ కోసం వచ్చారు కనుక మీకు ఇది తప్పదు అన్నట. అలాగా ఇక్కడ బాబూజీ కూడా ఆ టైంకి అక్కడికి వెళ్ళడాక బాబాయే చూసుకుంటారు అన్నాడు కదా. పూర్తి సర్వార్పణ అండి, అందుకే బాబా అంటారు, సర్వము నాకు అర్పించండి, సగం నీవేంపు సగం నావేంపు పెట్టుకుండి ఉంచడం గాని, త్రిశంకు సర్గల్ మధ్యలో ఉంచడం గాని, లేకపోతే పూర్తిగా నువ్వేనా తీసుకో, పురాతి పూర్తిగా నాకైనా అప్పచెప్పి, అంతేగాని మధ్యలో ఉంచకు అంటారు. కానీ మండలి వాళ్ళు పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉండడం వల్ల బాబూజీ అంత సిక్ అయినా కూడా అంతంత స్పీచ్ అన్ని గంటలు మాట్లాడాడు అంటే అక్కడ బాబా మాట్లాడారు అని మనం అర్థం చేసుకోవాలి. రుస్తుం కూడా అదే చెప్తున్నాడు. ఈ సంఘటన చూస్తుంటే అక్కడ బావూజీ కనిపించటండి, బాబా తేజస్సు ఆ శక్తి కనిపిస్తాయి. అంతవరకు బాబూజీలో ఉన్న నీరసం నిస్సత్వ అన్ని మటుమాయిపోయాయి అని చెప్తున్నాడు. దీని గురించి ఇంకో సంఘటన బాబా విషయంలో జరిగింది కూడా మీకు నాకు జ్ఞాపకం వస్తోంది, మీతో పంచుకుంటాను అంటున్నాడు. ఆ బాబా పాలిపోయి చాలా అనారోగ్యంగా కనిపిస్తున్నారు. దర్శనం ఇవ్వడానికి, కుర్చీ వరకు నడవడానికి కూడా ఆయనకు సహాయం అవసరం. కానీ ఒక్కసారి దర్శనం మొదలైందంటే చాలు, పరిస్థితి పూర్తిగా మారిపోయేదట. ఆయన దర్శనం చేసుకుంటున్న వారు చూసేది ఆయన శక్తి మరియు తేజస్సును మాత్రమేనట. అది భగవంతుని శక్తి అని చెప్తున్నాడు రుస్తుంబి పల్హాటి. అంటే ఆయన శక్తికి అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం ఆయనలో ఇమిడి ఉంటాయండి. కేవలం మానవుల మీద ఈ అపార ప్రేమ దయ వలన ఆయన ఒక ముసుగు వేసేసుకుని మామూలు మానవుల్లా ఉంటాడు. అందుకే దైవీ మానవుడు, అవతార పురుషుడైన మన మెహర్ బాబా ప్రేమావతారం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతి సిద్ధలక్ష్మి గారు. సిద్ధలక్ష్మి గారు ఉన్నారా? ఉన్నానండి, ఉన్నాను. హారతి పాడండి. జై జై బాబా. బాబా. జై బాబా అండి జై రజని బాబా. గారు, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా. మనసు హారతి నీకు మౌనావతారా, నీ నామ స్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, నీ నామ స్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు. ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో, ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో, ఎన్ని ఇడుములు పడినా సన్నిధానము నుంచి, ఎన్ని ఇడుములు పడినా సన్నిధానము నుంచి, అన్ని నీవై సాకు అవతార పురుష. మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా. మనసు హారతి నీకు మౌనావతారా,
నిన్ను వీడగలేని అసమర్థులము మేము, నిన్ను వీడగలేని అసమర్థులము మేము. ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా, ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా, చివరి శ్వాసను కూడా, చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడుచు భాగ్యమును కలిగించు భగవదవతారా. మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా. మనసు హారతి నీకు మౌనావతారా. పాదాలదరి చేరి ప్రాకులాడితిమయ్యా, పాదాలదరి చేరి ప్రాకులాడితిమయ్యా. లోపాలు పాపాలు సవరించుకొనుచును, లోపాలు పాపాలు సవరించుకొనుచును. సచిదానందుడవు సాకారుడవు నీవు, సచిదానందుడవు సాకారుడవు నీవు. ఆర్తి తీర్చగరావ కలియుగవతారా, ఆర్తి తీర్చగరావ కలియుగవతారా. మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా. మనసు హారతి నీకు మౌనావతారా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి రజని గారు. రజని గారు జై బాబా వినిపించిందా బానే? వినిపించింది. జై బాబా. వినిపించిందండి. ఓకే. జై బాబా. జై బాబా వదిన. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, మెహరు నామమే నిత్యం కీర్తించులాగు. ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా.
జై బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికి జై బాబా. జై బాబా. జై బాబా అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా అండి.